మీరు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారో నాకు తెలీదు. మనం మళ్ళీ మీట్ అవుతాం లేదో కూడా నాకు తెలీదు. ఇందాక మీరు అన్నారు కదా, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయే నాకు ఫ్రెండ్ అయినా ఫ్యామిలీ అయినా అని. ఆ ఒక్క మాట కోసం ఈ మొక్క. హూ ఎవర్ ఈజ్ యువర్ వైఫ్ ఈజ్ రియలీ లక్కీ. దిస్ ఈజ్ అ గిఫ్ట్ ఫర్ యూ. నక్షత్రాలు, పంచాంగాలు, పట్టింపులు ఉండాలన్నా అస్సలు నచ్చరంట. ఆ లక్క పిల్ల అలాగే అయిపోయిందని చెప్పి మన శాస్త్రి గారు కూడా రౌండ్ వేసిందంట. నేను మీకు నచ్చలేదా? ఏమైనా ప్రాబ్లం అయిందా? లేదంటే నేను ఫ్లాట్ తీసుకుందామని ఐడియా మీకు నచ్చలేదా? ఇలా నాలా ఎన్ని క్వశ్చన్స్ రేజ్ అయ్యాయో తెలుసా? అలా ఏం లేదండి. మరి సరిగ్గా రిప్లై ఇవ్వాలి కదండి. సరే అండి, ఇస్తాను. నేను నీ మీద ఇన్వెస్ట్ చేసే టైం ఏదో వేరే వాళ్ళకి ఇస్తాను. నాకు రైట్ పార్ట్నర్ని వెతుక్కుంటాను. అలాంటిదేం లేదు, నాకు ఇష్టమే. ఇంకేంటి మరి, మన జర్నీ రేపటి నుంచి స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడే కదా కాన్సెప్ట్ చెప్పావు. మా బుర్రలకి ఎక్కడానికి కొంచెం టైం పడుతుంది. మెల్లగా నీ కాన్సెప్ట్ని డీకోడ్ చేసి ప్రోస్ అండ్ కాన్స్ చూసుకొని మెల్లగా స్టార్ట్ చేసేద్దాం. టైం అంటే 2 నెలలు పడుతుందా? నాకంత టైం లేదు, రేపటి నుంచే స్టార్ట్ చేద్దాం. హలో, ఏంటి ఇంకా లేవలేదా? ఇవాళ ఆఫీస్ లేదా? ఎందుకు లేదు, ఉంది. మీ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. పడుకున్న షార్ట్ టీషర్ట్తోనే లేచి లేవగానే ల్యాప్టాప్ ముందు కూర్చొని పెద్ద వర్కహాలిక్స్లా బిల్డప్ ఇవ్వడం. సడన్గా మిమ్మల్ని ఆఫీస్కి పిలిస్తే అప్పుడు తెలుస్తుంది. ఓ షిట్, అవును ఈరోజు నిజంగానే ఆఫీస్ ఉంది. పిలిచారు, వెళ్ళాలి, టైం అయిపోతుంది. మరి లేచి రెడీ ఫాస్ట్గా గెటప్. అయిందా బ్రష్? అయిపోయింది. మరి వెళ్ళి త్వరగా బట్టలు వేసుకుని బయలుదేరు. ఏంటి, బట్టలు వేసుకొని వెళ్ళిపోవాలా? మరి స్నానం ఎవడు చేస్తాడు? ఓ, మీ అబ్బాయిలు స్నానం కూడా చేస్తారా? అది కూడా ఇంత అర్జెన్సీలో? మరి చేయపోతేలా? దేవుడికి దండం పెట్టి. అదే మరి ఆఫీస్కి వెళ్ళాలి కదా. మా ఆఫీస్ అసలే నాకు దేవాలయం లాంటిది. ఓ, అయితే ప్రసాదం కూడా అక్కడేనా? ప్రసాదం ఏంటి? బ్రేక్ఫాస్ట్ అంటున్నా. అక్కడే. సరే సరే, బయలుదేరైతే. సరే మరి, నేను ఆఫీస్కి వెళ్ళా కాల్ చేస్తాను. ఆఖరికి నీకు దండం పెట్టుకుని బయటకు వెళ్తాను విషయం ఆ అమ్మాయికి చెప్పాలన్నా నాకు భయం వేస్తుంది. ఎక్కడ నన్ను మూఢనమ్మకాల బ్యాచ్లో కలిపేస్తుందేమో అని. పెళ్ళయ్యే వరకు ఆ అమ్మాయితో ఎంత వీలైతే అంత తక్కువ మాట్లాడదామని డిసైడ్ అయ్యాను. నువ్వే చూసుకోవాలి. హలో, ఏంటి ఆఫీస్కి వెళ్ళిపోయావా? వచ్చేసాను. మరి ఫోన్ చేస్తా అన్నావు, చేయలేదు. మర్చిపోయాను. అవునేంటి నాయిస్ వస్తుంది, బయట ఉన్నావా? అంటే ఇప్పుడే నర్సరీకి స్టార్ట్ అవుతున్నా. మరి డ్రైవ్ చేస్తున్నప్పుడు కాల్ ఎందుకు? మళ్ళీ చెయ్యి. సరే, ఓకే, బాయ్. హలో, నేను నర్సరీకి వచ్చాను, ఇప్పుడు చెప్పు. ఈరోజు ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది, నేను తర్వాత చేస్తాను. ఏంటి అలా కట్ చేసేస్తున్నావు? నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పేసాయి. నేనేం ఊరికే కాల్ చేయట్లేదు. మధ్యాహ్నం లంచ్కి కలవడం అవుతుందేమో అని అడగడానికి చేశా. గుర్తుంది కదా, మనం రోజుకి ఒకసారైనా కలవాలి. గుర్తుందిలే. ఏంటి చిరాకు పడుతున్నావు? నీకు నన్ను కలవడం ఇష్టం లేదా? చెప్పేసాయి. నాకు వేరే మ్యాచెస్ కూడా వస్తున్నాయి, కావాలంటే నేను వాళ్ళతో ట్రావెల్ అవుతాను. అయ్యో, అలాంటిదేం లేదు. నాకు గుర్తుంది, మనం ఫుడ్కి కలవాలి, అంతే కదా. మరేంటి, నేనేదో నేను ఫోర్స్ చేస్తున్నట్టు చెప్తున్నావు. అలా ఏం లేదు. పర్లేదు, మనం ఇంకా ఎక్కువ క్లోజ్ ఏం అవ్వలేదు కదా. నచ్చకపోతే చెప్పేసాయి. అయ్యో, చాలా నచ్చారండి. మరి వాళ్ళ లంచ్కి కలవడం ఓకేనా? డబుల్ ఓకే. మరి వాళ్ళంతా ఫుల్ వర్క్ ఉందన్నారు. వర్కా అయిపోద్దిగా, ఈరోజంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఏంటి సిద్ధు, అంత ఖాళీగా ఉన్నావా? సాగర్, 2 minutes ఆగు, నీకు వర్క్ అసైన్ చేస్తాను. నాకు ఈడొక శాడిస్ట్ టీఎల్గాడు. అందరు టీఎల్ ఫ్రెండ్లీగా ఉంటే ఈ నాకు ఎముడ్లో తయారయ్యాడు. అయితే ఇవాళ లంచ్కి వెళ్ళడం కుదరనట్టేగా? అవ్వదు, సారీ. సారీ ఎందుకులే. సరే,
ఐ అండర్స్టాండ్. మన సిచ్యుయేషన్స్ మన చేతిలో లేకపోయినప్పుడు మనం మాత్రం ఏం చేయగలం? నా మాటలు అలా గట్టిగా ఉంటాయి కానీ నేనేమంత సాడిస్ట్ నేను కాదు. ఈవినింగ్ కలుద్దాం. ఈవినింగ్ పక్కా. ఓకే సరే. సారీ, ఈరోజు బాగా లేట్ అయ్యేలా ఉంది. డిన్నర్ కూడా కష్టమేనేమో. లేట్ అంటే ఎంత అవ్వచ్చు? ఒక 10-11. అబ్బో, అంత లేట్ దాకా ఉంచే కంపెనీ ఏంటో? అడ్వెంచర్ ఐటీ కంపెనీ. అంటే హైటెక్ సిటీలో ఉంది అదేనా? అదే. ఆ హైటెక్ సిటీ చార్మినార్ ఆపోజిట్ రోడ్లో ఉంటుంది అదేనా? అది కాదు, దాని బ్యాక్ సైడ్. సర్లే, నేను మళ్ళీ చేస్తాను. వీళ్ళేంటి లోపలికి రానివ్వకుండా ఐడి కార్డ్ ఇది అది అంటున్నారు? ఏ లోపలికి? అదే ఈ అడ్వెంచర్ ఐటీ కంపెనీలోకి. ఏంటి, నువ్వు ఇక్కడికి వచ్చావా? హాయ్. హాయ్. ఫస్ట్ డేనే మన జర్నీకి ఎందుకు బ్రేక్ పడ్డామని నేనే వచ్చేసా. ఎవరు? మా టీఎల్. ఓ, ఈయన గురించేనా రోజు చెప్తూ ఉంటావు? ఏం చెప్పాడు? అంటే మీరు వీళ్ళ టీం లీడర్ మాత్రమే కాదు, ఆఫీస్ మొత్తానికి గ్యాంగ్ లీడర్ అని చెప్పారు. ఆఫీస్కి కాటేరమ్మ కొడుకని మీ గురించి బోల్డ్ ఎలివేషన్స్ ఇచ్చారు. గుడ్డులోంచి ఆమ్లెట్ వస్తుందో లేదో తెలియదు కానీ మిమ్మల్ని చూస్తే రెస్పెక్ట్ మాత్రం వస్తుందని చెప్పారు. అబ్బో, మీ గురించి ఇంకా చాలా చెప్పారు. ఇంకేం చెప్పాడు? అది ఈ రోజు కొంచెం వర్క్ ఎక్కువ ఉందని చెప్పారు. పంపించేయచ్చుగా. ఓకే, టేకెన్. అవును, ఇంతకీ సిద్ధు నీకేమవుతాడు? ఫియాన్సే. తను ఎందుకంత సీరియస్గా వెళ్ళిపోయారు? వాడికి 39 years. ఎంత చూసినా వాడికి ఇంకా పెళ్లి కాలేదు. అందుకే ఎవరు పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసినా వాడు ఇలా ఇన్సెక్యూర్ అయిపోతాడు. అయ్యో, తెలియక అనేసాను. హే, పర్లేదులే. ఈరోజు ఎలాగోలా కలిసాం, కాఫీ కూడా షేర్ చేసుకున్నాం. సరిపోయిందిగా. ఓకే, బాగుంది. ఏంటిదా? ఇది మెషిన్ కాఫీ అమ్మా. పీజీలో సాంబార్ తాగుతూ బతికే వాళ్ళకి ఆఫీస్ కాఫీ కూడా అమృతంలాగే అనిపిస్తుంది. సరే, నేను బయలుదేరుతాను. నువ్వు జాగ్రత్తగా ఆఫీస్ వర్క్ చేసుకుని ఇంటికి వెళ్ళిపో. నువ్వు సేఫ్గా వెళ్తావు కదా? బాయ్. ఈరోజు వీకెండ్ కాబట్టి కలవడం ఈజీ అయిపోయింది. లేకపోతేనా? అయినా మనం ఇలా రోజు కలవడం వల్ల కంపాటబిలిటీ పెరిగిపోతుందా? సపోజ్ మనం ఏదో ఒక డే ప్లాన్ చేసుకొని కలిసామనుకో, ఒకళ్ళు చెప్పాలనుకున్నది చెప్పేసి అవతల వాళ్ళు చెప్పాలనుకున్నది వినేసి ఆ కన్వర్సేషన్ అంతా చాలా ప్లాన్డ్గా ఉంటుంది కదా. ఫేక్గా ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అదే ఇలా కన్సిస్టెన్సీతో రోజు కలిసామనుకో, ఎంతకని ఫేక్ చేస్తాను చెప్పు? ఒక పాయింట్లో న్యాచురల్గా ఉండాలి. అదే కాకుండా ఇలా రోజు కలవడం వల్ల మాట్లాడడం వల్ల మెమరీస్ కూడా యాడ్ అవుతాయి. మనం ఆఫీస్లో కలిసాం కదా, అప్పుడు ఒకరి గురించి ఒకరికి ఏమర్థమైంది కొత్తగా? అది నువ్వే చెప్పాలి. నువ్వు చెప్పు. నువ్వు నా గురించి కొత్తగా ఏమైనా తెలుసుకున్నావా? యాక్చువల్లీ నువ్వు చాలా డెస్పరేట్ ఏమో, నీ ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉంటాయేమో అనుకున్నాను. నువ్వు అంతా కష్టపడి మా ఆఫీస్కి వచ్చిన తర్వాత నేను బయటికి తీసుకెళ్ళలేకపోయాను. కానీ వీడి దగ్గరికి ఎందుకు వచ్చాను రా బాబు అనే ఫీలింగ్ నీలో కొంచెం కూడా కనిపించలేదు. మా ఐటీ కంపెనీలో మెషిన్ కాఫీలు మా ఎంప్లాయీస్ కూడా నచ్చవు. కానీ అదే మెషిన్ కాఫీని నువ్వు చాలా ఎంజాయ్ చేస్తూ తాగావు. సో చిన్న చిన్న వాటిల్లో కూడా ఆనందాలు వెతుక్కుంటావని నాకు అప్పుడు అర్థమైంది. పర్లేదు, బాగానే అర్థం చేసుకున్నావు. హే, మరి నా గురించి నువ్వేం తెలుసుకున్నావు? నీకు పిటిఎల్ అంటే భయం అని అర్థమైంది. ఏయ్, బాగానే ఉంటున్నాడే, పర్లేదు. ప్రెసెంట్ అయితే నాకు నచ్చుతున్నాడు. కొత్త కదా, అలానే ఉంటుంది. ఇంతకీ నీ కన్సిస్టెన్సీ అనే రిలేషన్షిప్ ఎంత దాకా వచ్చింది? సక్సెస్ఫుల్గా 3 days అయింది. 3 days కాబట్టి సక్సెస్ఫుల్గా అయింది. తర్వాత అవ్వదంటావా?
రేపు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్. తనకి కరెక్ట్ నైట్ 8కి కలవడానికి వచ్చి మనం వస్తాడో రాడో చూద్దాం. ఏంటే నువ్వు? నేను చెప్పేది విను. దిస్ విల్ వర్క్. మామూలుగా అబ్బాయిలకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. దాట్ టు ఐపీఎల్ అంటే ఆగమాగం అయిపోతారు. సో దిస్ విల్ బి ద బెస్ట్ టైమ్ టు ట్రై. అలా ఏం వద్దు. నాకు వాళ్ళు పలానా టైంలోనే కలవాలి అని రూల్ ఏం లేదు. రోజు ఏదో ఒక టైంలో కలిస్తే చాలు. వాళ్ళు అలా ఇబ్బంది పెట్టకూడదే. సరే, నువ్వు రేపు ఇనిషియేటివ్ తీసుకోకు. చూద్దాం తనే కలుద్దాం అంటాడో లేదా ఏం ప్లాన్స్ లేవని ఇంట్లో చిల్ అవుతాడు. చూద్దాం. అమ్మయ్య, ఈరోజు కాల్స్ ఏం లేవు, అంటే ప్లాన్స్ కూడా లేవు. ఈరోజు ఏంటి కాల్ కానీ మెసేజ్ కానీ ఏం చేయలేదు? అది అవ్వలేదు. ఓకే, ఇవాళ నైట్ 8కి డిన్నర్కి కలుద్దామా? హే, ఈరోజు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్. నాకు మ్యాచ్ చూడాలని ఉంది అక్షర. సారీ. ఓకే సరే, మ్యాచ్ ఎంజాయ్ చేయి. బాయ్. సరే. రేపు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్. కరెక్ట్ నైట్ 8కి కలవడానికి వచ్చి మనం వస్తాడో రాడో చూద్దాం. నువ్వు రేపు ఇనిషియేటివ్ తీసుకోకు. తనే కలుద్దాం అంటాడో లేదా ఏం ప్లాన్స్ లేవని ఇంట్లో చిల్ అవుతాడు. నీకు నన్ను కలవడం ఇష్టం లేదా? చెప్పేసేయ్. నాకు వేరే మ్యాచెస్ కూడా వస్తున్నాయి. కావాలంటే నేను వాళ్ళతో ట్రావెల్ అవుతాను. హలో, ఒకసారి మీ హాస్టల్ కిందకి రా. ఏంటి నిజంగా వచ్చావా? రా. ఓకే. ఏయ్, వికెట్. ఎందుకు వచ్చావు? నీకోసమే. నువ్వే కాన్సెప్ట్ చెప్పి నువ్వే మర్చిపోతే ఎలా? ఇంకో డౌట్. చా, 8కి రమ్మంటే 8:30కి వచ్చావు. 8:27 అంటే ఓవర్ మధ్యలో ఉంది, అందుకే వెయిట్ చేశాను. అదేంటి వస్తున్నప్పుడు బైక్ మీద మ్యాచ్ ఎలా చూసావు? ఐపీఎల్ మ్యాచ్లో అవుతున్నప్పుడు నువ్వు ఎప్పుడు బాయ్స్ని అబ్జర్వ్ చేయలేదా? బండి నడుపుతాం, కానీ ఫోన్ మాత్రం ముందే ఉంటుంది. అది మాత్రం ఆగదు. ఇడియట్. పోలీసులకు దొరికిపోతే అప్పుడు తెలుస్తుంది, సరదా తీర్చేస్తారు. పట్టుకున్నప్పుడులే. సరే, ఎక్కడికి వెళ్దాం దా. నేను చూస్తుంటేనే అర్థమవుతుంది క్రికెట్ అంటే ఎంత ఇష్టమో. ఎక్కడికో వద్దులే, పక్కనే మా బాబాయ్ హోటల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి టిఫిన్ చేద్దాం. సరే సరే, బండికు. బండి పక్కన పెట్టు, నడుచుకుంటూ వెళ్దాం. నువ్వు మ్యాచ్ కూడా చూసుకోవచ్చు. మంచిది. 1 ప్లేట్ ఇడ్లీ ఓకే కదా నీకు? ఏదైనా పర్లేదు. రానని చెప్పి ఎందుకు వచ్చావు? ఏముంది, ఇంట్లో ఒక్కడే మ్యాచ్ చూసే బదులు నీతో చూస్తే నీకు కూడా నాతో ఉన్నట్టు ఉంటుంది కదా, అందుకే వచ్చేసాను. స్కోర్ ఎంత? ఏంటి, నువ్వు క్రికెట్ చూస్తావా? సరే, నేను చెప్తా చూడు. సరే సరే, తిను. ఏయ్, వద్దు, మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, వద్దు. అదే కాదు, ఇది కూడా మేనేజ్ చేయాలి. అందుకే అమ్మలు కొడుకులు క్రికెట్ పెడితే తిట్టేది. తినకుండా ఇగ్నోర్ చేస్తే ఎలా అవుతుంది? హే, 1 more వికెట్. తిను. కొత్తగా చూపినదేమో, నామనని విని పలికినదేమో, ఈ కథ పరిచయం అవసరమేమో, నీ జత కలిసిన కానుకదేమో, ఏమో 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 ఏమో. సరే, నువ్వు నా దగ్గరకు వచ్చావు కాబట్టి ఇవాళ బిల్ నేనే కడతా. చెప్పేసి వస్తా. మూర్తి. హలో. ఏంటండి, ఎంతవరకు వచ్చింది? తను నాకు ఫుడ్ తినిపించే వరకు వచ్చింది. అయ్య బాబోయ్, మీరేంటండి ఎంత ఫాస్ట్గా ఉన్నారు? చెప్పాను కదా
పెళ్ళి అయ్యేదాకా స్లోగా వెళ్తే బెటర్ అని. మీరు క్లోజ్ అయ్యి కొద్దీ మీ గురించి రివీల్ అయిపోతుంటది. సిద్ధు వెళ్దామా? నీకు ఒకటి చెప్పాలి. నాకు ఈరోజు ఎందుకో చాలా నచ్చింది. ఏ మీ టీం ఎక్కువ స్కోర్ కొట్టిందా? అది కాదు, ఇందాక నువ్వు నాకు తినిపించావు కదా, అది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నాకు ఇప్పటివరకు ఎవరు అలా తినిపించలేదు. అండ్ ఇంకొకటి, లాస్ట్ ఫ్యూ మీటింగ్స్లో నువ్వు ఎక్కడ నాకంటే బెటర్ ఆప్షన్ చూసుకొని వెళ్ళిపోతావేమో అని ఆ భయంతోనే కలిసేవాడిని. కానీ ఈ క్షణం నుంచి నిన్ను, నీ మెమరీస్ని మిస్ చేసుకోకూడదనే ఆ ఫీలింగ్తోనే కలుస్తాను. ఐ హావ్ ఫాలెన్ ఫర్ యూ. కొంతసేపు వాక్ చేస్తే ఓకేనా? ఓకే. 20 minutes పర్లేదా? మరి కొంతసేపు మ్యాచ్ చూడకూడదు, స్కోర్ కూడా చూడకూడదు, అసలు ఫోనే చూడకూడదు. సరే. ఏంటి సడన్ గా ఇంత చిన్న గ్యాప్ లో అంత చేంజ్? IPL కన్నా నేను ఎక్కువైపోయినా? ఎక్కువ ఫీల్ అయిపోకు, ఇన్నింగ్స్ బ్రేక్ వచ్చింది.